అందరికీ నమస్కారం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాట చెప్పామో మరి ఒక్కొక్కటిగా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధిలో అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. అదేవిధంగా మా సత్యసాయి జిల్లా మరి మా పెనుకొండ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు రొద్దం మండలంలోని నల్లూరు పంచాయతీలో కొన్ని సంవత్సరాలుగా మరి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే పెన్నా నది పారుతుంది, పెన్నా నది ఫ్లో అయినప్పుడు ఇక్కడ వచ్చిపోవటానికి విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మరి ఏ విధంగా అయినా మా కనెక్టివిటీనే లేదు. నేను కళ్ళారా చూశాను. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడడం కూడా చూసాం. మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి 4,40,40,00,000 రూపాయలతో బ్రిడ్జ్ పూర్తి చేసి నల్లూరు ప్రజలకు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అతి తక్కువ కాలంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినా మరి రోడ్డు వేయక ఇబ్బంది పడుతున్నా కూడా సుమారుగా 70 కోట్ల రూపాయలతో మొత్తం పనులు కూడా పూర్తి చేశాం. మరింత 50 కోట్ల రూపాయలతో సాస్కీ కావచ్చు, మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు, ఆర్ఎంబీ కావచ్చు, మరి మిగతావి కూడా దగ్గరలోనే పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము క్లారిటీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే, నియోజకవర్గ వ్యాప్తంగా అయినా సరే, మండల స్థాయిలో అయినా సరే మేము చేస్తున్న అభివృద్ధి చర్చించడానికి ఎవరైనా సిద్ధమైతే రావటానికి మరి ప్లేస్ డిసైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పినా సరే, మేము చెప్పినా సరే కొంతమంది వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వారు అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. అతి తక్కువ కాలంలోనే మరి జేఎస్ మరి అమృత్ కింద కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కావచ్చు, ఆర్ఎంబీ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, దగ్గరలోనే హౌసింగ్ కూడా ఇవ్వబోతున్నాం. మరి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. మాట చెప్పిన ప్రకారం సూపర్ 6 పథకాలు అమలుపరిచామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే మరి నల్లూరు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఘన స్వాగతం పలికారన్న విషయం కూడా ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం.